మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్, యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొండాడా గ్రూప్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో హైదరాబాద్ని అనుసంధానించడం, అలానే హైదరాబాద్కు కావలసినటువంటి సముద్ర తీరాన్ని, ముఖ్యంగా ఓడరేవుని అందించడం అనే దానికి ఒక పరిష్కారాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కనుగొనే ప్రయత్నం చేశాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ వే 6 వరుసల రహదారిగా విస్తరణ అనేటువంటి కాన్సెప్ట్ని అమలు చేస్తున్నాయి మూడు ప్రభుత్వాలు కలిసి. ఇప్పుడు కొత్తగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు మరొక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కావాల్సినటువంటి ప్రణాళికను కూడా ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చినట్టుగా సమాచారం. దీనివలన జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ముఖ్యంగా తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయడానికి. డ్రై పోర్ట్ అంటే ఎగుమతులు దిగుమతులకి సంబంధించి సముద్ర తీరంలో లేకపోయినా కానీ ఒక ప్రాంతాన్ని డ్రై పోర్ట్గా ఎంపిక చేసి చివరికి కస్టమ్స్ వ్యవహారాల క్లియరెన్స్ కూడా అక్కడి నుంచి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి డ్రై పోర్ట్ తెలంగాణలో ఏర్పాటు కాబోతున్నట్టుగా సమాచారం ఉంది. ఈ ఎక్స్ప్రెస్ వేకి డ్రై పోర్ట్కి ఉన్నటువంటి లింక్ ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఈ లింకేజ్ ప్రతిపాదన, ఎందుకంటే గతంలో కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగినాయి. రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలు కలిసి ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో తెలంగాణకి సముద్ర తీరం లేని నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఓడరేవును పూర్తి స్థాయిలో తెలంగాణ నుంచి ఆపరేట్ చేసేందుకు, తెలంగాణ లావాదేవీలకి కేంద్రంగా వినియోగించడానికి ప్రతిపాదనలు వచ్చాయి. అందులో భాగంగానే మచిలీపట్నం పోర్టు నేరెస్ట్ పోర్టుగా ఉంటుందనేటువంటి చర్చ జరిగింది. దాని తర్వాత ఓడరేవు నౌకా నగరంగా కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి అంచనా. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నౌకా వాణిజ్యానికి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా చెన్నై పోర్ట్ నుంచి జరుగుతున్నాయి. ఇది చాలా దూరంలో ఉండడం, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవడం, ఈ రెండు నగరాల మధ్య కూడా కీలకమైనటువంటి రహదారి వ్యవస్థల్ని బలోపేతం చేయాలనేటువంటి చర్చ జరుగుతుంది. సో ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అనేది ముఖ్యమైనటువంటి నగరంగా మారుతుంది. అది హైదరాబాద్ శివారుల్లో డెవలప్ చేయబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీకి అనుసంధానంగా అమరావతితో కనెక్ట్ అవుతూ మచిలీపట్నం చేరే విధంగా డిజైన్ చేయాలని చెప్పని తెలంగాణ ప్రభుత్వం భావించింది. దీనిపైన రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా ఒక సయోధ్య కుదిరింది. అలానే కేంద్ర ఉపరితల రవాణా శాఖ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక రూట్ మ్యాప్ని దాదాపుగా ఫైనల్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆ రూట్ మ్యాప్ ఏంటో కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తీర ప్రాంతం. మనం చూస్తే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ముచ్చెర్ల ప్రాంతం ఒక క్రూషియల్ ఏరియాగా మారబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రహదారులతో గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు ప్రస్తుతం చూపిస్తున్నాయి, కానీ కొత్తగా అభివృద్ధి చేయబోయేటువంటి రహదారి వీటికి భిన్నంగా వెళ్ళబోతుంది. అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి విశ్లేషిద్దాం. ముచ్చెర్ల అనేది రీజనల్ రింగ్ రోడ్లో ఒక కీలకమైనటువంటి ప్రాంతం కాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు కేంద్రంగా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి రహదారిని డెవలప్ చేస్తే కనుక అది రంగారెడ్డి జిల్లా, అలానే నల్గొండ జిల్లా మీదుగా, సూర్యాపేట జిల్లా మీదుగా అటు గుంటూరు వైపు అంటే సత్తెనపల్లి నుంచి కనెక్ట్ అయ్యేటువంటి ఇది కంప్లీట్గా కొత్త రహదారి కాబోతుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి రెండు రహదారి మార్గాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే కనుక ఇది ముచ్చెర్ల నుంచి ఔటర్ రింగ్ రోడ్ రూట్ చూపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ విజయవాడ రహదారిని మాత్రమే మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుని విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే విధంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి రహదారి. దీన్ని మొత్తంగా క్యాలిక్యులేట్ చేస్తే కనుక 319 కిలోమీటర్లు ఇక్కడ అమరావతికే వస్తుంది. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి కనుక వెళ్తే ఇంకొక 70 కిలోమీటర్లు మచిలీపట్నం పోర్టుకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 400 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి రహదారి ప్రకారం చూస్తే. మరొక మార్గం ఉంది, సత్తెనపల్లి మీదుగా వెళ్ళేటువంటి మార్గం, పిడుగురాళ్ళ మీదుగా వెళ్ళేటువంటి మార్గం. అయితే ఆ మార్గం కూడా ఇంతే డిస్టెన్స్లో ఉంటుంది. కొత్తగా డిజైన్ చేస్తున్నటువంటి మార్గం ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీతో ముచ్చెర్ల మీదుగా వచ్చేటువంటి మార్గం అవుతుంది. ఇది జస్ట్ ఒక అందాజాగా గీస్తున్నటువంటిది మాత్రమే, ఇదే క్లియర్ ఇది కాకపోవచ్చు. రాబోయేటువంటి రోజుల్లో దీనికి సంబంధించినటువంటి క్లియర్ ప్రణాళికని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద దీన్ని చూస్తే కనుక ఈ చివరి వరకు వచ్చేటువంటి మార్గం అంటే ఇప్పుడు ఉన్నటువంటి 400 కిలోమీటర్ల కంటే కూడా ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని అంచనా వేస్తున్నారంటే 300 కిలోమీటర్ల లోపే ఈ కొత్త ఎక్స్ప్రెస్ వే, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ముచ్చెర్ల మీదుగా మొదలై ఇటు సత్తెనపల్లిలోకి ఎంటర్ అవుతుంది. సత్తెనపల్లి మీదుగా అమరావతి నగరానికి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మచిలీపట్నానికి వెళ్తుంది. ఇక అమరావతికి దీనికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ చూస్తే కేవలం 211 కిలోమీటర్లు మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఫ్యూచర్ సిటీకి అమరావతికి మధ్య వచ్చేటువంటి డిస్టెన్స్ దూరం 211 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అందుకనే ప్రయాణ అంచనా కూడా 2 గంటల్లో వెళ్ళిపోయే విధంగా
అమరావతిలోకి ఎంటర్ అయ్యే విధంగా అవకాశం ఉంటుందని చెప్పని అంచనా వేస్తున్నారు. మొత్తం ఈ రహదారి వ్యవస్థని డిజైన్ చేసేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల్లో భాగంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో దీనికి పనిచేయబోతున్నాయి. ఒకవేళ అలా ఇది మొత్తం ఎగ్జిస్టెన్స్‌లోకి వస్తే గనక 10,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం కలిపి చూస్తే గనక 2 గంటల్లోనే అక్కడికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అమరావతి ప్రాంతానికి కేవలం 2 గంటల్లో రీచ్ అవ్వడం అనేది ఒక సక్సెస్ కింద మనం చూడాలి. ఫాస్ట్ ట్రాక్ రోడ్స్ కింద మనం రోడ్డు వ్యవస్థ డెవలప్ అయినట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. దీనికి 10,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం వేస్తున్నారు. అలానే 2 గంటల్లో చేరే విధంగా దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 12 వరుసల రహదారిని ఇక్కడ అభివృద్ధి చేయాలనేటువంటి ప్రతిపాదన చేస్తుంది. 12 వరుసల రహదారిలో ఫస్ట్ ఫేజ్‌లో 6 లేన్స్ అంటే 6 వరుసల రహదారిగా ఇక్కడ డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా దీన్ని విస్తరించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాథమికంగా దీనికి సంబంధించినటువంటి 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక స్పష్టత వచ్చేసింది. అయితే అధికారికంగా రూట్ మ్యాప్‌ని ఫైనల్ చేయాల్సి ఉంటుంది. ఏ ప్రాంతాల గుండా ఈ మార్గం వెళ్తుంది, అక్కడ భూసేకరణకు సంబంధించినటువంటి అంశాలేంటి, వీటన్నిటి మీద కూడా అంచనా వేస్తారు. ఒక ప్రాథమిక అంచనా ప్రకారం చూస్తే కనుక తెలంగాణలో సుమారు 118 కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది. అలానే అటు ఆంధ్రప్రదేశ్లో 180 కిలోమీటర్ల మేర ఈ స్ట్రెచ్ డెవలప్మెంట్ ఉంటుంది. మొత్తం మీద చూస్తే కనుక 360 కిలోమీటర్ల లోపే దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ అంటే 310, 320 కిలోమీటర్ల లోపే దీనికి సంబంధించినటువంటి రహదారి వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్లాన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రహదారి కనుక వస్తే 2 నగరాలకి అంటే ఫ్యూచర్ సిటీకి, ఫ్యూచర్ భారత్ సిటీ అంటున్నారు, భారత్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. సో దానికి అమరావతికి మధ్య అనుసంధానత మరింత పెరుగుతుంది. ఇక డ్రై పోర్ట్ అనేటువంటి అంశాన్ని చూస్తే కనుక ముచ్చెర్లకి సమీపంలో అంటే ఇది మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం అవుతుంది. సో ఈ ప్రాంతంలోనే ఒక డ్రై పోర్ట్ ఏరియాని డెవలప్ చేయాలని చెప్పని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అక్కడ కస్టమ్స్ క్లియరెన్స్తో సహా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని వ్యవస్థల్ని మోహరించడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన ఎగుమతులు దిగుమతులన్నీ కూడా ఇక్కడ క్లియరెన్స్ అయిన తర్వాత ఈ ఎక్స్ప్రెస్ వే గుండా మచిలీపట్నం పోర్ట్ ఏరియాకి వెళ్తుంది. అక్కడి నుంచి డిస్పాచ్ అయ్యే విధంగా ఎక్కడికైతే డెలివరీ చేయాలో అక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా ప్రణాళికలు చేయాలని చూస్తున్నారు. అంటే ఒక విధంగా టెక్నికల్గా చూస్తే మహబూబ్ నగర్ జిల్లాకి పోర్ట్ వస్తున్నట్టుగా కూడా భావించాల్సి ఉంటుంది. సో ఈ రహదారిని టాప్ ప్రయారిటీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఫైనల్ అప్రూవల్ అంటే డిపిఆర్ కనుక క్లారిటీ వచ్చేస్తే, రూట్ మ్యాప్కి సంబంధించిన అంశాలపైన క్లారిటీ వచ్చేస్తే డిపిఆర్ రెడీ చేస్తారు. దానికి సంబంధించిన ఫైనాన్షియల్ అంశాలు కూడా వస్తాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారులు చెబుతున్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే కనుక సుమారు 10,000 కోట్ల రూపాయలు ఈ రహదారి అభివృద్ధికి అవకాశం ఉండొచ్చు, ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాదిలో ఎక్స్ప్రెస్ వేలు, గ్రీన్ ఫీల్డ్ హైవేలను డెవలప్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిలో కూడా ఆ స్థాయిలో ఇంటర్లింకింగ్ హైవేస్ని డెవలప్ చేయాలని చెప్పని భావిస్తుంది. అందులో మొదటి ప్రాధాన్యంగా ఫ్యూచర్ సిటీ టు మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ హైవేని తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.